సో 1-3 ఇయర్స్ మధ్యన ఏమవుతదంటే చాలా శాతం వాళ్ళు తినట్లేదు. సరే ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ తినలేదు, లంచ్ తినలేదు. మీరేదో ఉగ్గు, కిచిడి పెట్టారు. తినలేదనుకోండి ఒక బాటిల్ పాలు పట్టేస్తారు. లేకపోతే తల్లి పాలు తాగుతుంటే తల్లి పాలు తాగేస్తారు. సో ఎక్కువ మిల్క్ బేస్డ్ డైట్ మీద ఉంటే అది కూడా ఐరన్ డెఫిషియన్సీ అనీమియాకి ప్రమోట్ చేస్తది. మిల్క్ తాగుతా ఉంటారు పిల్లలు. ఐరన్ కంటెంట్ సరిగ్గా ఉండదు. ఆకలి సరిగ్గా ఉండదు. ఆకలి సరిగ్గా లేదని ఆహ్, పా ఏం తినట్లేదని పాలు పడతా ఉంటారు. అది వెరీ కామన్ 1-3 ఇయర్స్, 4 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్‌లో. సో దట్స్ వై ఎప్పుడిలా పేరెంట్స్ ఓపీడీలో వచ్చినప్పుడు దట్స్ వాట్ వి ఎడ్యుకేట్ దెమ్. దట్ ఆఫ్టర్ 6 మంత్స్ ఆర్ 9 మంత్స్ డెఫినైట్‌లీ సాలిడ్ ఫుడ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం. 6 మంత్స్ నుంచి తర్వాత స్టార్ట్ చేసేది. డెఫినిట్‌గా సాలిడ్ ఫుడ్ అనేది ఈస్ ఎ కంపల్షన్. ఒట్టి పాలు విల్ నాట్ ప్రొవైడ్ ఆల్ ద న్యూట్రియంట్స్ ఫర్ ద చైల్డ్. సో దట్ ఈస్ వన్ థింగ్ మనం ఐరన్ డెఫిషియన్సీ అనీమియా తగ్గించుకుంటానికి. అండ్ రొటీన్ ఇండియన్ డైట్ ఈస్ అ వెరీ హెల్తీ డైట్. సో మనకి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటంటే మన డ్రమ్ స్టిక్ లీవ్స్, తర్వాత మన జాగరీ, డేట్స్, పీనట్స్, అండ్ ఎగ్. దెన్ ఇన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఈ స్పినాచ్ లీవ్స్ ఇయన్నీ గుడ్ ఐరన్, లెగ్యూమ్స్, పల్సెస్ ఇయన్నీ గుడ్ ఐరన్ రిచ్ ఫుడ్. సో ఒక బేబీస్ మీల్ అనేది అది 1 ఫిస్ట్ రూల్ అని ఈ మధ్యన సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా! దాని అర్థం ఏంటంటే ఒక బేబీ తన ఫిస్ట్ సైజ్ అంత ఫుడ్ తినాలి. ఆ ఫిస్ట్ సైజ్ అనే ఫుడ్ తినాలంటే ఒక కప్ ఆఫ్ గ్రెయిన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉండాలి. పామ్ సైజ్ మనకి ప్రోటీన్ కంటెంట్ ఎళ్ళాలి. మన ఫింగర్ టిప్స్ ఆర్ థంబ్ టిప్స్ అంత సైజ్ బటర్, ఘీ అలా ఎళ్ళాలి. ఆర్ సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ ఫుడ్ పిరమిడ్ ఫాలో అవుతే చాలండి. ఫుడ్ పిరమిడ్ కాన్సెప్ట్ ఏంటి? మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ పిరమిడ్ కాన్సెప్ట్ ఇస్ 2-3 సర్వింగ్స్ ఆఫ్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్. అంటే మనం అన్నం, పప్పు, ఇడ్లీ, దోస కూడా అదే అన్నం, పప్పే ఉంటది దాంట్లో. సో టిపికల్ ఇండియన్ మీల్ ఇస్ బిల్ట్ అరౌండ్ ద ఫుడ్ పిరమిడ్ కాన్సెప్ట్. 2-3 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మన ఎనీ ఇండియన్ మీల్‌లో ఏదో ఒక పప్పు, కూర ఉంటది కంపల్సరీగా. సో బీ ఇట్ నార్త్ ఇండియన్ ఆర్ సౌత్ ఇండియన్ మీల్ ఒక కాంబినేషన్ ఆఫ్ పప్పు, కూర ఉంటది. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాన్ వెజిటేరియన్ ఆల్సో సమ్ వెజిటబుల్ అండ్ నాన్ వెజ్ విల్ బి దేర్. అండ్ డైలీ ఎగ్ ఆర్ ఆల్టర్‌నేట్ డే ఎగ్. And 2-3 times if you're a non-vegetarian, 2-3 times of a non-vegetarian food is fine. And 2-3 servings of fruits per day. ఈ కాన్సెప్ట్ మీద పేరెంట్ కెన్ మేక్ అ మీల్ చార్ట్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్.